అందరికీ నమస్తే. నేను మిము విసిగించే మీ ఆనందం. భారతదేశ రెండవ ప్రధానమంత్రి, భారత స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, రైల్వే మంత్రిగా, హోం మంత్రిగా పనిచేసిన భారత రత్న అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం నేడు అక్టోబర్ 2. 1904లో శారదా ప్రసాద్ శ్రీవాస్తవ, రామ్ దులారీదేవి దంపతులకు వారణాసిలోని రామనగర్లో జన్మించారు. తల్లిదండ్రులు ఇరువురు ఉపాధ్యాయులు. ఆయనకు 1.5 సంవత్సరముల వయస్సులోనే ప్లేగు వ్యాధితో తన తండ్రి మరణించారు. శాస్త్రి గారు 7వ తరగతి చదువుతున్నప్పుడే తన పేరులో శ్రీవాస్తవ అనే ఇంటి పేరును వదిలివేశారు. డబ్బులు లేక పడవ నడిపే ఆయన్ను అడుగుటకు అభిమానం అడ్డు వచ్చి ఫ్రీగా వెళ్ళడానికి బట్టలలో పుస్తకాలు చుట్టి మూటలా కట్టి భుజాన పెట్టి గంగా నదిని ఈదుకుంటూ అవతలి ఒడ్డున ఉన్న పాఠశాలకు వెళ్ళేవారట. తోటి విద్యార్థులు తండ్రి లేడిని గేలి చేసిన దుఃఖాన్ని దిగమింగి టీచర్స్కు ఫిర్యాదు చేయక వారితో పాటు ఆడుతూ పాడుతూ గడిపేసేవాడు. ఇవన్నీ గమనించిన ఉపాధ్యాయులకు ఈయనపై ఎంతో ప్రేమ కురిపించేవారట. తన ఉపాధ్యాయుల్లో ఒకరైన నిస్మేమేశ్వర ప్రసాద మిశ్రా ద్వారా దేశభక్తి కలిగింది. తరువాత స్వామి వివేకానంద, గాంధీజీ, అనిబిసెంట్ వ్యక్తుల చరిత్ర, వారు చేసిన సేవలను గూర్చి అధ్యయనం చేశారు. 1921 జనవరిలో 10వ తరగతి చదువుతున్నప్పుడే పాఠశాలను వదిలి స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తగా చేరారు. అతను చురుకుగా అనేక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఆయనను అరెస్టు చేసి మైనర్ అయినందున విడిచిపెట్టేవారట. అనిత పాఠశాలలో చదువుతూ 1921లో గాంధీజీచే ప్రారంభించబడిన కాశీ విద్యాపీఠ్లోని మొదటి బ్యాచ్ 1925లో విడుదలైన విద్యార్థులలో మొదటి బ్యాచ్గా విడుదలైన విద్యార్థులలో శాస్త్రి గారు తత్వశాస్త్రం, నీతి శాస్త్రాలలో ఫస్ట్ క్లాస్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. శాస్త్రి అనే బిరుదును ఆయనకి ఇచ్చారు. శాస్త్రి అనగా పండితుడు. ఇది అతని పేరులో స్థిరపడిపోయింది. ఈయన లాలా లజపతి రాయ్ స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్స్ సొసైటీలో జీవితకాల సభ్యుడు. తర్వాత ఆ సొసైటీకి అధ్యక్షునిగా కూడా పనిచేశారు. శాస్త్రి గారు 1928లో గాంధీజీ పిలుపుతో కాంగ్రెస్లో చురుకైన పరిపక్వత గల సభ్యునిగా మారారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఫలితంగా 2.5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. 1940లో స్వాతంత్రోద్యమానికి మద్దతుగా వ్యక్తిగత సత్యాగ్రహం నిర్వహించినందున 1 సంవత్సరం పాటు జైలులో ఉన్నారు. శాస్త్రి గారు స్వాతంత్రోద్యమంలో మొత్తం 9 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. జైలులో ఉన్న కాలంలో పుస్తకాలు చదవడంతో గడిపారు. స్వతంత్రం వచ్చాక అతను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారిగా మహిళా కండక్టర్లను నియమించారు. పోలీసు శాఖ మంత్రిగా పోలీసులు జనసమూహాలను పారద్రోలేటందుకు లాఠీచార్జ్ చేసేవారు. లాఠీచార్జికి బదులుగా వాటర్ జెట్లు వాడాలని ఈయన ఆదేశించారు. 1952, 1957, 1962లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. 1964లో జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం
సోషలిస్టు భావాలున్న శాస్త్రి గారు అందరి ఆమోదంతో ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. ఈయన తాత్కాలిక పరిష్కారంగా విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేశారు. దీర్ఘకాలిక పరిష్కారానికి దేశంలో వ్యవసాయ విప్లవానికి గ్రీన్ రెవల్యూషన్కు బాటలు పరిచారు. 1955లో మద్రాసులో హిందీ వ్యతిరేక ఆందోళన జరిగింది. హిందీ మాట్లాడిన రాష్ట్రాల్లో ఇంగ్లీష్ అధికార భాషగా ఉపయోగించబడుతుందనే హామీతో ఆందోళనను సద్దుమణిగేలా చేశారు. ఈయన వైట్ రివల్యూషన్, శ్వేత విప్లవం అనగా పాల ఉత్పత్తిని పెంచడం, వైట్ రెవల్యూషన్ ప్రోత్సహించారు. పాల ఉత్పత్తి సరఫరా పెంచుటకు ఒక జాతీయ ప్రచారం చేయడం జరిగింది. ఆయన ఒక గ్రామంలో రైతులతో వారి విజయాన్ని తెలుసుకున్నట్టుకు రాత్రి బస చేసి రైతు కుటుంబంతో పాటుగా విందు చేశారు. దీర్ఘకాలిక ఆహార కొరత గురించి మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ఒక పూట భోజనాన్ని ఇవ్వాలని కోరుతూ మొదట తన కుటుంబంలో అమలు చేసి చూపించారు. అతని విజ్ఞప్తికి ఫలితంగా రెస్టారెంట్లు, తినుబండారాల దుకాణాలు ప్రతి సోమవారం సాయంత్రం మూసివేసేవారు. న్యూఢిల్లీలోని తన అధికార నివాసంలోని పచ్చిక మైదానాన్ని దున్నడం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి ప్రేరణ కలిగించారు. 1965 అక్టోబర్ 19న పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో 22వ రోజున ప్రభావశీలమైన జై జవాన్ జై కిసాన్, సైనికులకు అభినందనలు, రైతులకు అభినందనలు అనే నినాదాన్ని ఇచ్చారు. అది జాతీయ నినాదమయ్యింది. 1965 ఆగస్టులో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లోని కచ్ ప్రాంత ఆక్రమణ గురించి తెలుసుకున్న శాస్త్రి గారు వెంటనే త్రివిధ దళాలకు నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. 1965లో పాకిస్తాన్తో కాల్పుల విరమణ తరువాత 1966 జనవరి 10న శాస్త్రి గారు ఆయూబ్ ఖాన్ గారితో తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేశారు. యుఎన్ఓ మధ్యవర్తిత్వం మేరకు సోవియట్లోని అంటే నేడు ఉజ్బెకిస్తాన్ లోని తాష్కెంట్లో ఆ రోజున అనగా 1966 జనవరి 10న రాత్రి 2 గంటలకు అనగా 11వ తేదీన గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించబడింది. కానీ ప్రజలు ఆయన మరణం వెనుక కుట్ర ఆరోపించారు. ఆయన మరణంపై కేంద్రం రాజ్ నారాయణ్ కమిటీని 1977లో నియమించింది. నివేదిక వెలుగు చూడలేదు, పార్లమెంటు లైబ్రరీలో కూడా లేదు. శాస్త్రి గారు అలాగనే డాక్టర్ హోమీ బాబా, భారత అణుపితామహుడైన డాక్టర్ హోమీ బాబా మరణాలు ఒకే నెలలో 2 వారాల వ్యవధిలో దేశానికి వెలుపల చోటు చేసుకున్నాయి. శాస్త్రి గారి మరణానికి గుండెపోటు కారణమని చెప్తే హోమీ బాబా మరణానికి పైలట్ తప్పిదంగా తేల్చారు. అతను శాస్త్రి గారు 1950లలో అనేక సంవత్సరాల పాటు క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పటికీ మరణించే నాటికి పేదరికంలో ఉన్నారు. 1963 తరువాత క్యాబినెట్ నుండి బయటకు వచ్చిన తరువాత తన గృహంలో చీకటిలో కూర్చున్నారు. కారణం అడిగితే ఇకపై మంత్రిని కాదు కనుక అన్ని ఖర్చులు స్వయంగా చెల్లించవలసి ఉంటుంది అని తెలిపారు. ప్రైవేటు ఆస్తులను వృద్ధి చేయడాన్ని విసర్జించి ప్రజాసేవకులుగా ఉండాలని సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యులను కోరారు. అతి పెద్ద రైల్వే ప్రమాదం జరిగినప్పుడు ఆయన రైల్వే మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. శాస్త్రి గారు నిజాయితీపరుడు, మానవతావాది. న్యూఢిల్లీలో విజయ్ ఘాట్ పేరుతో అతనికి స్మారక స్థలం ఉంది. అతని పేరుతో లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్
విద్యా సంస్థను ముస్సోరీ, నేడు ఉత్తరాఖండ్లో ముస్సోరీలో నెలకొల్పారు. 1995లో లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్థాపించబడింది. ఇది భారత్లో అతి పెద్ద బిజినెస్ స్కూలు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయానికి అతని పేరు పెట్టారు. ఉజ్బెకిస్తాన్ తాష్కెంట్ నగరంలో ఒక వీధికి అతని పేరు పెట్టారు. హైదరాబాద్, అహ్మదాబాద్, కొల్లం, కేరళ, పాట్నాలలో ఈయన పేరుతో స్టేడియంలు ఉన్నాయి. కృష్ణానదిపై కర్ణాటకలో నిర్మించిన ఆల్మట్టి డ్యాంకు లాల్ బహదూర్ శాస్త్రి సాగర్గా నామకరణం చేశారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 5 రూపాయల నాణ్యాన్ని అతని చిత్రంతో విడుదల చేసింది. 1991 నుండి ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా లాల్ బహదూర్ శాస్త్రి హాకీ టోర్నమెంట్ జరుగుతుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు లాల్ బహదూర్ శాస్త్రి కాలువగా పేరు పెట్టారు. ఇది 295 కిలోమీటర్ల పొడవు. న్యూఢిల్లీ, ముంబై, పూణే, పాండిచేరి, లక్నో, వరంగల్, అలహాబాదుల్లో ముఖ్యమైన రోడ్లకు ఈయన పేరు పెట్టారు. లాల్ బహదూర్ శాస్త్రి మెడికల్ కళాశాల మండి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అలహాబాద్ మున్సిపల్ ఎన్నికలలో గెలిచాక సహజంగా అలహాబాద్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్కు కూడా ఈయన ట్రస్టీ అయ్యారు. అక్కడ ఠాగూర్ నగర్ పేరుతో 1/2 ఎకరా ప్లాట్లుగా విభజించి వేలానికి పెట్టగా ఆయన అంతరంగిక మిత్రుడు ఒకరు కమిషనర్తో మాట్లాడి శాస్త్రి గారికి ఇల్లు లేదని తనకొకటి ఆయనకొకటి ప్లాట్స్ సంపాదించారు. 2 రోజుల తర్వాత వచ్చిన శాస్త్రి గారు ఈ విషయం తెలుసుకొని చాలా బాధపడ్డారు. ఆ మిత్రుడిని పిలిచి, ఈ విషయం నన్ను నిద్ర పట్టనివ్వట్లేదు. మనం ప్రజాప్రతినిధులం, ప్రజల ముందు నిజాయితీగా నిలవాల్సిన వాళ్ళం. నేను నా ఫ్లాట్ను ఇచ్చేస్తున్నాను, మీరు కూడా ఇచ్చేయండి, లేదా రాజీనామా చేసి సాధారణ పౌరుడిగా వేలం పాటలో పాల్గొని దక్కించుకోండి అని చెప్పి ప్లాట్ వాపసు ఇచ్చేశారట. జీవితాంతం స్వంత ఇల్లు లేకుండానే జీవించిన మహానుభావుడు శాస్త్రి గారు. పిఎం అయ్యాక కూడా కొడుకులు ఒత్తిడితో అప్పులు చేసి ఒక ఫియట్ కారు కొన్నారట. ఆయన చనిపోయే నాటికి 4,600 రూపాయలు అప్పు మిగిలి ఉంది. ఈ విషయం దినపత్రికల్లో చూసిన వారు తన కుటుంబానికి మనీ ఆర్డర్లు పంపించారట 2 సంవత్సరముల పాటు. కానీ పంపిన వారందరికీ కృతజ్ఞతలతో ఉత్తరం వ్రాస్తూ డబ్బును కూడా వాపసు పంపించేశారట ఆయన భార్య లలితా శాస్త్రి గారు. ఆయన పిఎంగా ఉన్నప్పుడు ఆయన పెద్ద కొడుకు హరికృష్ణ శాస్త్రి అశోక్ లేలాండ్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఆ సంస్థ వారు ఆయనకు సీనియర్ జనరల్ మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చారు. అది తెలిసిన శాస్త్రి గారు తన కుమారుని పిలిచి, హరి, అకస్మాత్తుగా నీకు ప్రమోషన్ ఎందుకు ఇచ్చారో నాకు తెలుసు. ఎప్పుడైనా వారు సహాయం కోసం వస్తే, నేను సహాయం చేస్తే ప్రజలు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలుసు, నీకు తెలుసు. నేను పిఎంగా ఉన్నంతకాలం ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి లేదు అన్నారట. అంతటి అత్యున్నత వ్యక్తి ఆయన. సో అంతటి అత్యున్నత వ్యక్తి, ఆదర్శప్రాయుడైన శాస్త్రి గారి జన్మదినం అక్టోబర్ 2. అటువంటి వ్యక్తులను స్మరించుకుందాం, వారి సుగుణాలను ధరించుకుందాం, మంచి భారతీయ పౌరులుగా ఉందాం. అందరికీ ధన్యవాదాలు, నమస్తే తెలియజేస్తూ మీ ఆనందం.